హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్తవాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు నెల్లూరు సిటీలో ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి 2.5 కిలోమీటర్ల పరిధిలో ఒక హౌస్ సేల్స్‌కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క లొకేషను, బడ్జెట్టు, స్థలము, కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడైతే హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నామో చూడండి. మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి, కార్ పార్కింగ్ ఏరియా. చాలా విశాలంగా ఉంటుందండి. వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా వర్క్ పరంగా కాంప్రమైజ్ కాకుండా వుడ్ వర్క్ కానివ్వండి, ఉపయోగించిన మెటీరియల్ కానివ్వండి, అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారండి. హౌస్ లోపల కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా. చాలా విశాలంగా ఉంటుందండి. ఇప్పుడైతే మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి లుక్ ఉందండి. వర్క్ కూడా చాలా బాగా చేయించున్నారు. ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అవుదాము. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. మీరు గమనించవచ్చు, టైల్స్ కూడా 5కి 2 అడుగులు ఉన్నాయండి. ఒక్కొక్క టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్. పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లైటింగ్స్ అన్నీ కూడా ఫిట్ చేసున్నారు. రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అని చెప్పవచ్చండి. ఇప్పుడంతా కూడా మనం టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాము చూడండి. ఇది డైనింగ్ ఏరియాకిను, హాల్‌కిను పార్టీషన్స్ చేసి వుడ్ వర్క్‌తో అయితే పార్టీషన్ చేసున్నారండి. వర్క్ 2 బీహెచ్‌కే హౌస్ అండి. కింద పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది. ఇదైతే పూజా రూమ్ అండి. కిచెన్‌లోకైతే ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు, స్టోర్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పైన సీలింగ్ కూడా ఉందండి. ఇంటి వెనకాల కూడా బోర్ పాయింట్ కూడా ఉందండి. కామన్ వాష్‌రూమ్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ హౌస్ యొక్క స్థలం అండి 19 అంకణాలు. కట్టుబడి వచ్చేసి 46 అంకణాలండి. వెస్ట్ ఫేసింగ్ హౌసు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 బీహెచ్‌కేనండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కూడా 2 బీహెచ్‌కే. 2 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. విత్ అటాచ్డ్ వాష్‌రూమ్స్. పైన కూడా పెంట్ హౌస్ కూడా ఉందండి. మంచి హౌస్ అండి. చాలా బాగా నీట్‌గా కట్టున్నారు. రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు. చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు. మనమైతే హాల్‌లో ఉన్నాము ఇప్పుడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాల్‌లో ఉన్నామండి. పైన సీలింగ్ మరొకసారి కవర్ చేస్తున్నాం చూడండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదైతే మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇక్కడ వుడ్ వర్క్ కూడా, కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్ వర్క్‌తో చేసేస్తున్నారు. పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారండి. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. టీవీ పాయింట్ కూడా ఇచ్చున్నారండి మాస్టర్ బెడ్‌రూమ్‌లో. మెయిన్ డోర్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. పక్కనే అటాచ్డ్ వాష్‌రూమ్ ఉందండి. చిన్న చిన్న వర్క్ కంప్లీట్ పెండింగ్ వర్క్ ఉందండి ఇక్కడైతే. వాష్‌రూమ్‌లో G+1 ప్లస్ పెంట్ హౌస్ కూడా పైన ఉంటుంది. మనమైతే మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేసామండి. ఇప్పుడైతే హాల్‌లోకి ఎంటర్ అవుదాము. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. చాలా విశాలంగా ఉంటుంది. టీవీ యూనిట్ కూడా మరొకసారి కవర్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి అయితే ఎంటర్ అవుదాము. ఇది చైల్డ్ బెడ్‌రూమే అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చున్నారండి. మాస్టర్ బెడ్‌రూమ్ కానివ్వండి, చైల్డ్ బెడ్‌రూమ్‌లో కూడా టీవీ పాయింట్ ఇచ్చున్నారు. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. చైల్డ్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూమ్ మనం కవర్ చేద్దాం చూడండి. ఇక్కడ కూడా చిన్న చిన్న వర్క్ పెండింగ్స్ ఉన్నాయండి. ట్యాప్ పాయింట్స్ అవి ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. కలర్ పెయింటింగ్స్ అన్నీ కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. మీరు వచ్చి లొకేషన్ చూసి కలర్ కాంబినేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫినిషింగ్ వరకు. మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేసాము. ఇప్పుడైతే పైన G+1 ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేద్దాం. ఇదంతా కూడా బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది. మంచి వెంటిలేషన్ వస్తుందండి హౌస్‌కి. ఇది సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు. పైన G+1 హౌస్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా హాల్ అండి. సేమ్ ప్లాన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏ విధంగా ఉంటుందో 2 బీహెచ్‌కే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా అదే ప్లానింగ్ అండి. టీవీ యూనిట్ కూడా గమనించవచ్చు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నామండి మనం ఇప్పుడు.
వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారండి. ఎక్కడ కూడా వర్క్ పరంగా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు. ఇది కిచెన్ ఏరియాలో ఉన్నామండి. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్‌గా 2 బెడ్‌రూమ్స్ వస్తాయి. అటాచ్డ్ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయండి. టీవీ పాయింట్ కూడా ఇచ్చున్నారండి. బెడ్‌రూమ్స్‌లో కూడా టీవీ పాయింట్ కూడా ఇచ్చున్నారు. ఎదురుగా ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూము. ఇంకా చిన్న చిన్న వర్క్ అయితే పెండింగ్ ఉన్నాయండి ఇక్కడ. మనమైతే మాస్టర్ బెడ్‌రూమ్ ఇది టీవీ పాయింట్ అండి. మనమైతే మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేసాము. ఇది డైనింగ్ ఏరియా. ఇప్పుడైతే హాల్లోకి ఎంటర్ అయ్యాము మనము. ఇదంతా కూడా హాల్ అండి. చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుదాం ఇప్పుడు. ఇప్పుడు చైల్డ్ బెడ్‌రూమ్ అండి. చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి వచ్చాము. ఎదురుగ్గా మీరు కబోర్డ్స్ కూడా గమనించవచ్చు. పైన సీలింగ్ కూడా చేసేసి ఉన్నారు. చైల్డ్ బెడ్‌రూమ్‌లో కూడా టీవీ యూనిట్ కూడా ఉందండి. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఇప్పుడు ఓవరాల్‌గా మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాము. ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసామండి. పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. దాన్ని కూడా వీడియో కవర్ చేద్దాం రండి. ఇది పెంట్ హౌస్‌లోకి వచ్చామండి పైన. ఇది ఓవరాల్‌గా పిల్లర్స్ అవన్నీ కూడా కవర్ చేస్తున్నాం చూడండి. పెంట్ హౌస్‌లో పైన వచ్చేసి సింగిల్ బెడ్‌రూమేనండి. పిల్లర్స్ కూడా కవర్ చేస్తున్నాం చూడండి. ఇదంతా కూడా పైన పెంట్ హౌస్‌లో ఉన్నామండి మనం ఇప్పుడు. ఎదురుగ్గా కబోర్డ్స్ కూడా చేసేస్తున్నారు దీంట్లో. దీనికి కిచెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఒక బెడ్‌రూమ్ మాత్రమే ఉంటుంది పెంట్ హౌస్‌కి. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అని కూడా ఉందండి ఇక్కడ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థాంక్ యూ.